తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి పూనుగు తైలాన్ని ఎందుకు వాడతారు? ఒకసారి వైకుంఠంలో లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామితో, "స్వామి, ప్రతిరోజు ఒక సుగంధమైన పరిమళం ఇటుగా వస్తుంది. అది అసలు ఏమిటి స్వామి" అని అడుగుతుంది. దానికి వెంకటేశ్వర స్వామి నవ్వుతూ, "అది ఒక దివ్యమైన సుగంధ పదార్థం దేవి" అని అంటాడు. ఈ సుగంధం పూనుగు పిల్లి అనే ఒక అడవి జాతికి చెందిన పిల్లి ద్వారా వస్తుంది. భూమి మీద వెంకటేశ్వర స్వామి వెలిసినప్పటి నుంచి నిత్య పూజలో భాగంగా ఈ సుగంధ తైలాన్ని స్వామివారికి పూస్తారు. ముఖ్యంగా స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఈ తైలాన్ని పూస్తారు. ఎందుకంటే అభిషేకం చేసిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి వారి శరీరం వేడిగా అవుతుందట. స్వామివారికి దివ్యమైన చల్లదనం మరియు శాంతిని కలిగించడం కోసం ఈ తైలాన్ని పూస్తారు. ఈ పవిత్రమైన సుగంధాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సుగంధ ప్రియుడు. ఆయనకు సుగంధమైన పూలు అయినా చాలా ఇష్టం. అందుకే పూజారులు స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత పూనుగు తైలాన్ని రాసి పసుపు, కుంకుమ, చందనంతో అలంకరిస్తారు. ఆ కాలంలో ఈ నూనెను పూనుగు పిల్లి ద్వారానే తీసేవారు. ఆ తర్వాత కాలంలో వీటిని సహజ పద్ధతుల ద్వారా తిరుపతిలోనే తయారు చేయడం ప్రారంభించారు. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.